ప్రేక్షకులకు నమస్కారం. ధ్యాన భారతీయం కార్యక్రమానికి సాదర స్వాగతం. ఈరోజు మనతో ఉన్న వ్యక్తి సాధారణమైన వ్యక్తి కాదు, అసాధారణమైన ప్రతిభా పాటవాలు కలిగిన బహుముఖ ప్రజ్ఞాశాలి. పత్రిజీ గారితో అతి సాన్నిహిత్యంగా మెలుగుతూ ధ్యాన ప్రచారం అన్నది తొలినాళ్లలో ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రారంభించి మొత్తం భారతదేశం అన్ని రాష్ట్రాల్లో పర్యటించడమే కాకుండా దేశ విదేశాలలో కూడా విస్తృతంగా ధ్యాన ప్రచారం చేశారు. ఆ సందర్భంలో ధ్యానం అంటే అందరికీ తెలుసు, కానీ పిరమిడ్ ధ్యానం అంటే ఎవరికీ తెలియదు. ఆ నేపథ్యంలో అసలైన ధ్యానం గురించి సరియైన వివరణ అందిస్తూ, అలాగే ఆధ్యాత్మికత అంటే నోము, వ్రతము, పూజ, యజ్ఞము, విగ్రహారాధన అనుకునే నేపథ్యంలో కూడా అసలైన ఆధ్యాత్మికత అంటే నిన్ను నువ్వు ఉద్ధరించుకో అంటూ సమాజానికి ఎరుకపరుస్తూ అహింసాయుత జీవన విధానమే సరియైన జీవన విధానం అని అందరికీ తెలియజేస్తూ ప్రతికూలమైన పరిస్థితులను సైతం సానుకూలంగా మార్చుకుంటూ పత్రిజీ గారితో ధ్యాన ప్రచారంలో విజయ కేతనం ఎగురవేస్తూ ప్రతి ఒక్కరూ ఉన్నతంగా ఎదగాలి అనే ఒక సదాశయంతో కూడా విజయవంతంగా ముందుకు సాగుతూ ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్ నిర్మాణమే వాళ్ళ శ్వాసగా ముందుకు సాగిపోతున్నారు. హిమాలయ తత్వదర్శి, ధ్యానరత్న, పిఎస్ఎస్ఎం మేనేజింగ్ డైరెక్టర్, మీ అందరికీ సుపరిచితులైన శ్రీ నందప్రసాదరావు గారు. వీరు కేవలం ధ్యాని మాత్రమే కాదు, తత్వజ్ఞాని. అలాగే ఒక యాక్టర్గా, డైరెక్టర్గా, రైటర్గా విభిన్న రంగాలలో కూడా విస్తృతంగా తమ ప్రజ్ఞను చాటారు. ఈరోజు వారితో మాట్లాడి వారి అనుభవాలను పంచుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్తే మేడం. సార్, ధ్యానము అనే దాన్ని పరిచయం చేసిన తొలినాళ్లలో మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి పత్రిజీ గారితో ప్రయాణం అనేది మొదలుపెట్టారు. అది ఎలా సాగింది? పత్రిజీ ధ్యాన ప్రపంచం, పిరమిడ్ ధ్యాన జగత్ అన్నటువంటి వారి ఆశయము అసామాన్యమైనది. ఈ జగత్తు ధ్యాన జగత్తు అవుతుంది అన్న వారి సంకల్పము మరి తిరుగులేనిది. 96-97 ప్రాంతంలో పత్రిజీతో నా సహవాసం ప్రారంభించడం జరిగింది. ఆ రోజుల్లో మీరు ఇందాక చెప్పినట్లు ఆధ్యాత్మికత అంటే గురువు, భక్తి, వేషధారణ, విగ్రహారాధన, మంత్రము, జపము, ఇంకేదైనా అట్లా యజ్ఞము, యాగము, ప్రసాదము అన్న రోజుల్లో బొట్టు లేక, కాషాయ బట్టలు లేక, జుత్తులు లేక ఒక సాధారణమైన వ్యక్తిలా వచ్చి సమాజంలో ఆధ్యాత్మికత అంటే ఇది, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని చెప్పడానికి సాహసించడమే ఒక పెద్ద ప్రయోగం. అటువంటి పరిస్థితుల్లో వారు అనుకున్నది సాధిస్తారు అన్న వారి అచంచలమైన విశ్వాసము వారితో మాలాంటి వారిని అందరినీ నడిపించడానికి ప్రేరణ అయింది. అంతేగాని కనీసం ధ్యాన భారతీయము, ధ్యాన జగత్తు పక్కన పెట్టండి. నేను అప్పట్లో శ్రీకాకుళంలో ఉండేవాడిని. ధ్యాన శ్రీకాకుళం అవుతుందని కూడా నాకు నమ్మకం లేదు. వారు చెప్తుంటే నేను నవ్వుకుండేవాడిని. ఏముందని ఈయన దగ్గర? డబ్బా లేదు, హోదా లేదు, హంగు ఆర్భాటాలు లేవు, శిష్య భక్త బృందాలు లేవు. ఏమీ లేకుండా నిన్ను నువ్వు ఉద్ధరించుకో, కళ్ళు రెండు మూసుకో, నువ్వు అన్నీ సాధిస్తావు అని చెప్తే నేనే నమ్మలేదు. ఇంక ప్రజలు ఎలా నమ్ముతారు? ఎప్పటికీ ఇది సాధ్యమవుతుంది? దానికి తోడు పత్రి గారికి ఉన్న అదనపు క్వాలిఫికేషన్ విపరీతమైన కోపం. ఎవరినో ఏదో బతిమాలి ఒక 10 మందిని తీసుకొచ్చి అక్కడ సమావేశంలో పెడితే తర్వాత మీటింగ్కి 9 మంది వెళ్ళిపోయేవాళ్ళు, ఒక్కడే మిగిలేవారు. ఒక్కరే
ఎప్పుడవుతుంది ఇది? వారి సంకల్పంలో కానీ వారి ఆశయంలో కానీ ఎక్కడ లోటు అనేది లేదు. లోటు లేదు. ఒకనాటికి ప్రపంచం అంతా ధ్యానం అవుతుంది, ధ్యానమయం అవుతుందని ఆ రోజు నుంచి ఈనాటి వరకు అవ్వక ముందు నుంచి అవుతుందో లేదో స్థితి నుంచి అయ్యే స్థితి వరకు ఆయన అదే చెప్తున్నారు. కానీ మాకు చిత్రాచి విచిత్రంగా ఉండేది, ఈ మనిషితో ఏమవుతుంది, ఏముంది ఈయన దగ్గర, పోనీ ఏదైనా మంత్రం చెప్తున్నాడంటే లేదు, మాయ చేస్తున్నాడంటే లేదు. ప్రజలు కనీస స్థాయిలో విశ్వసించాలంటే కనీసం విభూది అని ఇవ్వాలి కదా వాళ్ళకి, ఏమి ఇవ్వకపోయినా, పోనీ బంగారు ఆభరణాలు ఇవ్వకపోయినాం. ఎవరిని మేము వెళ్ళి ఎవరి దగ్గరికి వెళ్ళి ధ్యాన గురువు గారు వస్తున్నారు మీరు రండి అని పిలిచిన చేయనిస్తాడా, తాయెత్తిస్తాడా? లేదంటే మా ఇక్కడేమో కనీసం బొట్టు పెట్టుకొని వచ్చి నేను ఒప్పుకునేవారు కాదు. ఇలాంటి అసలు ఆధ్యాత్మికత అంటేనే కనీ విని ఎరుగని ప్రతికూల పరిస్థితిని ఆధ్యాత్మికతని నిర్వచించడానికి ఎన్నో ఆపసోపాలు పడ్డామో లెక్క కాదు. ఇది అవుతుందో లేదో తెలవదు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఆ ప్రయాణము వారు దిగ్విజయంగా కర్నూలు నుంచి ప్రారంభించి శ్రీకాకుళం వరకు, అటు చిత్తూరు వరకు, ఓకే, ఈనాడు మనం అనుకుంటున్నటువంటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు ఉభయ రాష్ట్రాలు ఒక తెలుగు రాష్ట్రంగా ఉన్నప్పుడు వారి శ్రమ, వారి ప్రయత్నం, వారి పట్టుదల, అసలు అన్ని హంగులు ఉంటే ఎంతో కొంత పని చేయొచ్చు మనం. కనీసం ఒక ఊరు నుంచి ఇంకొక ఊరు వెళ్ళడానికి వాహనం కూడా లేని పరిస్థితి, బస్సుల్లో వెళ్ళాలి, జేబులో డబ్బులు ఉండేవి కాదు. కానీ వారి విశ్వాసం ముందు ఇవేవి నిలబడలేదు. ఎక్కడ డబ్బు తీసుకున్నది లేదు, ఎవరికి డబ్బు ఇచ్చింది లేదు. ఓకే, ఒక్క రూపాయి ఎక్కడ ట్రాన్సాక్షన్ లేదు. ఇదొక పెద్ద పజిల్. అలాంటి సందర్భంలో ఈ ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, తెలుగు రాష్ట్రంలో ఈ ధ్యాన విస్తృతికి వారి వెనుకుండి ప్రతి పట్టణానికి, గ్రామానికి వెళ్తున్న పరిణామ క్రమంలో ఈ ధ్యానం అన్నది విస్తరించడానికి తొలి రోజుల్లో సహకరించినటువంటి ఎంతోమంది, ఎందరో మహానుభావులు, వారందరికీ ఈనాడు మనం ఈ విజయం వెనకాతల సాధించినటువంటి ఒక ధ్యాన కీర్తికి వారికి హృదయపూర్వకంగా ధ్యానాభినందనలు తెలియచేయాలి. ఈ ప్రయాణంలో పత్రిగారితో పాటు చెమటోడ్చి కష్టానికి, నష్టానికి, దుఃఖానికి వెనకాడకుండా పత్రిజీ లక్ష్యం వారికి అర్థమైందో లేదో తెలియదు, నాకు అర్థం కాలేదు అప్పుడు ఆ తొలినాళ్ళల్లో. కానీ ఆయన లక్ష్యానికి ఆలంబనగా నిలబడి మరి వారితో ప్రయాణం చేసినటువంటి మా మిత్రుడు డి శివప్రసాద్, మా సాయి కుమార్ రెడ్డి, ఏవి సాయి కుమార్ రెడ్డి, ఆ పరంపరలో మనిషిని ఒక దగ్గర ఏరుకున్నారు. ఆయన శివప్రసాద్ని అనంతపురంలో కలిసినప్పుడు తర్వాత తిరుపతిలో ఆయన్ని తీసుకోవడం, సాయి కుమార్ రెడ్డిని కూడా తిరుపతి నుంచే తీసుకోవడం, ఎక్కడో శ్రీకాకుళంలో ఉన్న నన్ను నువ్వు కూడా నాతోనే ప్రయాణం చేయవయ్యా, నేనప్పుడు నా పరిస్థితి ఇటువైపు ఆలోచించే అవసరమూ లేదు, ఇటువైపు వస్తానని నేను కలలో కూడా ఊహించలేదు. నేను అప్పటికే నేను అనుకున్న స్థాయిలో ఉన్నతంగా ఉన్నాను, హాయిగా ఉన్నాను. నాకు ఇదేం పని ధ్యాన ప్రచారం, ఇందులో పేరు వస్తుందా రాదు, డబ్బు వస్తుందా రాదు, పదవులు వస్తాయా రావు, అక్కడ నాకు వ్యాపారం ఉంది, రాజకీయం ఉంది, విద్యా సంస్థలు ఉన్నాయి, నిట్ కంప్యూటర్ సంస్థ ఉంది, ఇవన్నీ వదులుకొని ఈయన వెనకాతలు ఎందుకు తిరగాలి? ఏదైనా రోజు ఆయన వస్తే కాసేపు ఎంటర్టైన్ చేద్దాం, పంపించేద్దాం. పోనీ ఈయనేమైనా పెద్ద ఆశ్రమాలు ఉన్నాయంటే ఎక్కడా లేవు. వెనకాతల అంగబలం, అర్ధబలము, జనబలం ఏమైనా ఉంటే ఎవరు లేరు. మరి ఏం నమ్ముకొని ఈయన వెనకాతలు వెళ్ళాలి అన్నటువంటి సంశయంలో నుంచి వారి పట్టుదల,
వారి ప్రజ్ఞానము, వారి ఆత్మ విజ్ఞానము, వారి కాన్సెప్ట్స్ ఇంత సులువుగా ఈ ప్రపంచం నిత్యము ఏడుస్తూ రోగాలతో చావులతో కొట్లాడుకుంటున్న ప్రపంచానికి ఇంత సులువైన మార్గం ఉందా? ధ్యానం అన్న ఇంత చిన్న ప్రయత్నం మనిషి జీవితాన్ని అద్భుతంగా మారుస్తుందా అని నాకు నేను కొంత గ్రహించిన తర్వాత మనము ఉడత సాయం చేయగలుగుతాము. నేను వారితో వెళ్తానని ఎప్పుడు ఊహించలేదు, వెళ్ళాలనుకోలేదు కూడా. ఉడత సాయంగా మనము ఇందులో అడుగు వేద్దామని నేను 96లో నాకు ధ్యాన పరిచయమైన 98 నుంచి వారితో అడుగులేస్తున్నప్పుడు మా ఊరు మా ఇంటికి వచ్చినప్పుడంతా ఇదిగోయా నీ పని ఇది కాదు, నువ్వు నాతో వచ్చేసాయి అనేవారు. ఏమిటి ఇంత వచ్చేస్తే నేనేం చేయాలి, ఇది ఎలా సాధ్యం? ఇక నాకు అప్పటికే తుఫాను మాస్టర్ అని ఒక పేరు ఉండేది, కంప్యూటర్ మాస్టర్ కాదు నేను. ఇలా నేను ఎందుకంటే అప్పటికే 8 కాలేజీల్లో రోజుకొక కాలేజీలో ఉత్తరాంధ్ర జిల్లాలో నేను ఏకైక కంప్యూటర్ లెక్చరర్ని డిగ్రీ కాలేజీలకి. ఈయన అలాగే అంటాడులే, ఇప్పుడు వదిలేస్తే మళ్ళీ ఈయనకి నేను ఎప్పుడు దొరకాలి అనుకునేవాడిని. ఒకరోజు మార్గమధ్యంలో కిక్కిరిసి కూర్చున్నప్పుడు, చూడయ్య నంద, నేను చివరిసారిగా చెప్తున్నా, నేను పైలోకాల నుంచి ఈ పని మీద ఈ భూలోకానికి వస్తున్నప్పుడు ఇవన్నీ నాకు వినడానికి సరదాగానే ఉండేవి, లోపల నవ్వుకుండేవాడు. ఇలాంటి కథలు బోల్డ్ చెప్తాంలే అని. వస్తున్నప్పుడు కైలాసం దాటి అలా వస్తుంటే శివుడు ఆగమన్నాడు. ఆగమని, చూడు నువ్వు వెళ్తున్నావు కదా, నా నంది అక్కడ నందలా ఉంది, దాన్ని తీసుకెళ్ళు నీ ప్రయాణానికి అని చెప్పాడయ్యా. నువ్వు నమ్ము అంటే నమ్మడానికి మనం ఏమైనా వెర్రి పుష్పాలమా? నంద అన్న నా పేరున్నంత మాత్రాన్ని నేను నందిగా అంటే నేనెట్లా నమ్ముతాను? అప్పటికే మన జీవితం పందిమయం అయి ఉంది. సో డబ్బు, హోదా, పేరు, ప్రఖ్యాతులు ఏదో చేసేయాలి, ఏమో చేయాలన్నటువంటిది. అట్లా ఉన్న పరిస్థితుల్లో మేమేమి ధ్యాన భారతీయంకి వెళ్ళాలనో ధ్యాన జగత్తు చేయాలని ఆయన అంటున్నారు, కానీ మనకేమీ అసలేమి కనుసూపు మేరలో కూడా కనిపించిన అనుభవాలు మన కంటెదురు జరుగుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో స్పిరిచువల్ ఇండియా అని అంతవరకు తెలుగులో సుమారు 30-40 మ్యాగజైన్స్ వచ్చేవి. ధ్యాన లహరి, ధ్యాన విజయం, ధ్యాన సూర్య, ధ్యాన విశాఖ, ధ్యాన సాగరం, ఇలా ప్రతి జిల్లా నుంచి ఒక మ్యాగజైన్ వచ్చేది. ఇది ఎలా సాధ్యమయ్యేది? ఒక్క పైసా పత్రిక గారి చేతిలో లేకుంటే ఇన్ని మ్యాగజైన్స్, ఇంత ప్రచారం. ఒక పక్క పిరమిడ్ల నిర్మాణం కర్నూలు నుంచి ప్రారంభించి అనంతపూర్, ఉరవకొండ, గుంతకల్లు, విస్తృతమైనటువంటి ధ్యాన ప్రచారం. నెల్లూరు, విజయవాడ, విశాఖపట్నం కోకొల్లలుగా వస్తున్నారు. ఒక పక్క ధ్యానం ఎంత మేర వాళ్ళు విశ్వసిస్తున్నారో మాకు తెలియదు. వాళ్ళందరి విశ్వాసం మీద నాకు విశ్వాసం వచ్చింది. నాకు ధ్యానం గురించి ఏమీ తెలియదు. కానీ ధ్యానం తొలినాళ్ళల్లో అసలు ధ్యానం గురించి అవగాహన కలిపి అంతమందిని పోగేయటం అనేది కష్టతరమైన పని. ఇక దానికి తోడు కొన్ని రోజులకి నెమ్మదిగా ప్రపంచానికి అర్థమైంది అంటే వీళ్ళు విగ్రహానికి వ్యతిరేకం, పూజకు వ్యతిరేకం, డాక్టర్లకు వ్యతిరేకం, మందులకు వ్యతిరేకం, మతాలకు వ్యతిరేకం అని ఒక ముద్ర పడింది మన మీద. అది నిజమా అంటే నిజమే. ఆధ్యాత్మికత అంటే వీటి మధ్యనే దాక్కుని ఉంది. కానీ మనం ఇటువైపు నుంచి ప్రారంభించాం, నాణానికి ఇంకో వైపు నుంచి ప్రారంభించాం. ఇది ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే కత్తి మీద ఏంటి, ఒక కత్తి మీద కాదు, పైన కింద కత్తుల మీద సాగు. ఒకవైపు ఈ ప్రపంచం పండితులు, వేదాంతులు, స్వామీజీలు, వాళ్ళు జీర్ణించుకోలేనిది పత్రికారు ఒక స్వామీజీగా వచ్చి సహజమైనటువంటి పామరులను సైతం ధ్యానం వైపు తీసుకెళ్తుంటే పీఠాలన్నీ ఊగాయి. అటువంటి పరిస్థితుల్లో సాయి కుమార్ రెడ్డి గారి
వేణుగోపాల్ రెడ్డి గారి సంపూర్ణమైన సహకారంతో. అయితే ఇక్కడ కలిసి వచ్చిన అంశం ఏంటంటే, పత్రి గారితో ఎవరైతే కలిసి పని చేయడానికి వచ్చారో వచ్చిన రోజు నుంచి వాళ్ళ గత జీవితాన్ని వదిలేశారు. రేపటి జీవితం ఏమిటో వాళ్ళకి తెలియదు. కానీ పత్రి గారి లక్ష్యం మీద వారికి ఉన్న పట్టుదలను చూసి వీళ్ళందరూ ఆయనతో అడుగులో అడుగేయడం ప్రారంభించారు. ఓకే. మన తెలుగు భాష పరిధి నుంచి ధ్యానాన్ని ఇంగ్లీష్, హిందీ ప్రాంతం వైపు, అంటే మిగతా భారతదేశం వైపు తీసుకెళ్ళడానికి ఆ మొదటి లాంచర్, రాకెట్ లాంచర్ సాయి కుమార్ రెడ్డి గారి బృందం. అట్లా ధ్యాన భారతీయం అన్నది ప్రారంభించింది. ఇక అక్కడి నుంచి ఎలా అయిపోయిందంటే, పత్రి గారు ఒక 2-3 నెలల తర్వాత ఏదైనా రాష్ట్రానికి వస్తారంటే ఇక్కడి నుంచే ఒక బ్యాచ్ స్వచ్ఛందంగా ఒక 10 మందో 15 మందో ఆ రాష్ట్రాలకు వెళ్ళిపోయి వారి స్వంత నిధులు, స్వంత వనరులతో ఆ భాషల్లో పాంప్లెంట్స్ అన్ని ముద్రించి కొంతమందినైనా పోగు చేయాలి కదా. వస్తున్నారంటే ఆ లైక్ మైండెడ్ గురువు గారు వస్తున్నారు, మీరందరూ ధ్యానానికి రండి అని ఒక రూమ్ ఏదో రెంటకు తీసుకొని అక్కడ వంట చేసుకొని ఖాళీ ఉన్న సమయమంతా ఆ ఊర్లో అందరినీ కలిసి పంచి అట్లా కొన్ని వందల మంది ఈ ధ్యాన భారతీయానికి, ఒక వృక్షం బయటకు కనిపిస్తుంది, చెట్లు వేలు కనిపించవు కదా, అట్లా పాతుకుపోయినారు, విస్తరించారు. ఒక ఒరిస్సా కావచ్చు, ఒక వెస్ట్ బెంగాల్ కావచ్చు, ఒక హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, ఒక బీహార్ కావచ్చు, ఒక మధ్యప్రదేశ్ కావచ్చు, ఒక ఛత్తీస్గఢ్ కావచ్చు, ఒక కర్ణాటక కావచ్చు, ఒక తమిళనాడు కావచ్చు, ఒక ఢిల్లీ కావచ్చు, ఒక హర్యానా కావచ్చు, ఇట్లా ఉత్తరాఖండ్ కావచ్చు. భారతదేశంలో చాప కింద నీరులా ఈ ధ్యాన ప్రచారం అన్నది విస్తృతంగా జరగడం, అలా ధ్యాన భారతీయానికి తెలుగు మెట్లు 2004 నుంచి పడ్డం ప్రారంభించి. సార్, ఇప్పుడు ఈ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో పర్యటించడం, ధ్యాన ప్రచారం చేయటం ఒక ఎత్తు అయితే, జమ్మూ అండ్ కాశ్మీర్లో చేయటం అనేది అది చాలా పెద్ద సాహసం అనే చెప్పాలి. అక్కడ ఎలా నిర్వహించగలిగారు? జమ్మూలో ఎన్నో అనుభవాలు, మరెన్నో మధురానుభవాలు, మరెన్నో ప్రతికూల పరిస్థితులు, మరెన్నో అనుకూలతలు, వీటి మధ్యన మా పడవ ప్రయాణం ఏ ఒడ్డుకు చేరుతుందో మాకు తెలియదు. పత్రికారేమో మా మీద ఆధారపడినట్టు ఉండేవారు, కానీ ఆయన అనుకున్నదే జరిగేది. మాకు ముందు తెలియదు, వెనక తెలియదు. ఒక చిన్న సంఘటన చెప్తాను. అస్సాం లాంటి ప్రాంతాల్లో, అలాగే జమ్మూ కాశ్మీర్ లాంటి ప్రాంతాల్లో, హిమాచల్ ప్రదేశ్ లాంటి ప్రాంతాల్లో, ఉత్తరాఖండ్ లాంటి ప్రాంతాల్లో విపరీతమైనటువంటి వాతావరణ ప్రతికూలతలు, క్లైమేటిక్ చేంజెస్. అసలు ఈ సౌత్ నుంచి పప్పు, అన్నం, సాంబారు తిన్నోళ్ళు అక్కడికి వెళ్ళి ఏం పని చేయగలం? అక్కడికి వెళ్ళేటప్పటికే నీరసం వచ్చేది. ధ్యానం మాట దేవుడు ఎరుగు. ఒక పక్క సౌత్ ఇండియా కంటే నార్త్ ఇండియాలో గురు భక్తి ఎక్కువ. గురువు వస్తున్నారంటే ఆదరిస్తారు, కానీ గురువు వేషం వేసుకుని ఉండాలి. ఈ పత్రికారు వచ్చిన వెంటనే నేను గురువు కాదు అంటే వాళ్ళు అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయేవారు. దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో తెలిసేది కాదు. కానీ ఆయన ముందే తయారు చేసుకున్న సైన్యంలా ఎవరో ఒకరు దొరికేవారు. ఆ ఒక్కరితో ఆ తీగ లాగితే ఆ డొంకంతా బయటకు వచ్చేది. ఎక్కడ ఆయన ఈ ధ్యాన భారతీయంలో జరిగిన ప్రతికూల పరిస్థితుల్లో ఎక్కడా ఒక్కరోజు ఒక్క క్షణం కూడా చాలేవయ్యా ఎందుకు ఇది అని అనిపించలే. ఇది జరిగి తీరుతుంది అన్న ఆ ప్రయత్నం. ఒకసారి నాకు యాంజియోప్లాస్టీ, ఇట్స్ నథింగ్ బట్ బైపాస్ జరిగింది వైజాగ్లో.
ఇంట్లో ఉన్నా, కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలి. వాళ్ళు నాకు ఇంత లిస్ట్ ఇచ్చారు, మీరు జీవితకాలం ఈ మందులు తినాలి, ఇలాగ ఈ ప్రాంతాల్లోనే జీవించాలి, ఈ ఆహారమే మీకు ఉండాలి అని. సరిగ్గా ఇంటికి వచ్చి 2 రోజులు ఉన్నాను. ఎలా ఉందయ్యా అన్నారు. ఓకే సార్, నేను ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్నాను, నువ్వు ఓ పని చెయ్యి, వెంటనే బయలుదేరి సిమ్లా వచ్చాయి అన్నాడు. ఎందుకైనా మంచిదని నా డాక్టర్ దగ్గరికి వెళ్ళి, మా గురువుగారు సిమ్లా రమ్మంటున్నారు సార్, ఎలాగో ఇప్పుడు కొన్ని రోజులు రెస్ట్ అంటున్నారు కదా, నేను సిమ్లా వెళ్తాను అని చెప్తే ఆయన సీటు మీద నుంచి అమాంతం ఎగిరాడు అంత ఎత్తు. అసలు మీలాంటి వాళ్ళు మా ప్రాణాలకు ఎందుకు వస్తారండి, మీకు ఇప్పుడే యాంజియోప్లాస్టీ జరిగితే ఇప్పుడు మీరు సిమ్లా వెళ్ళడం ఏంటి? అసలు ట్రావెల్కి ఎలా పర్మిషన్ సిమ్లా అంటే మీరు ఎప్పుడైనా వెళ్ళారని? నేను ఎప్పుడు వెళ్ళలేదు సార్, ఇదే ఫస్ట్ టైం. మరి సిమ్లా అంటే ఏమనుకుని వెళ్ళిపోతున్నారు మీరు? అక్కడ విపరీతమైన చలి ఉంటుంది, మీకు ఇప్పుడు రక్తం గడ్డగట్టే పరిస్థితి ఉంటుంది. మీకు రక్తం గడ్డగట్టే మీకు ఇక్కడ దాకా వచ్చింది, మళ్ళీ ఇప్పుడు అక్కడికి వెళ్తామంటారంటే అంటే లేదు సార్, గురువు గారు రమ్మన్నారు. ఏం గురువు ఏమో, మీలాంటి వాళ్ళని మేమేం చేయలేము, మీ ఇష్టం అని చెప్పి చేతులు ఎత్తాడు. ఇంకా పత్రిక గారితో వస్తున్నాను సార్ అని చెప్పాను. సాయి కుమార్ రెడ్డి గారు నన్ను తీసుకువెళ్ళారు. అక్కడ ద గెస్ట్ అని ఒక హెరిటేజ్ హోటల్ ఉంది, దాంట్లో దిగాము. మేము వెళ్ళిన 3 రోజుల తర్వాత పత్రిక గారు ఓకేనండి అయ్యా, మీరు ఇక్కడంతా ధ్యాన ప్రచారం చేసుకోండి, నేను వెళ్ళి వస్తానని ఆయన జంప్ అయిపోయారు. మీరేమో ఆయన కోసం వెళ్ళారు, మేమేమో ఆయనతో ఉండొచ్చని వెళ్ళాం. ఆయనేమో 3వ రోజు వెళ్ళిపోయినారు. అక్కడ ఎలా ఉంది, హోటల్లో అన్నీ ఉన్నాయి, మనం ఏమీ చేయలేము. ఎందుకంటే ఒక పక్క పేషెంట్ కండిషన్, ఇంకొక పక్క వెదరు -డిగ్రీస్ ఉంటుంది. పోనీ కిందకి ఎక్కడికైనా తిరిగి వద్దామంటే అక్కడ ఏది రోడ్డు డైరెక్ట్గా హోటల్కి ఉండదు. నువ్వు ఏ హోటల్కైనా మెట్లు ఎక్కాలి, 1000 మెట్లు దిగాలి, ఎక్కాలి. ముందు 3 రోజులు చాలా ఆనందంగా ఉంది, స్వర్గంలో పడ్డాలని అనిపించింది. ఆ తర్వాత అర్థమైంది చాలా నరకం ఇక్కడ అది. ఏం చేయాలో తెలవదు. వీరేమో వెళ్ళిపోయినారు. ఇప్పుడు ఆయన ఉంటే గురువు ఉన్నాడు అన్న భరోసాతో ఉండొచ్చు, ఆ ఎనర్జీనే వేరు, నేను వేరు. అప్పుడు ఇక పొద్దుగూకలు అక్కడ ఎంతసేపు పని ఉంటాము. వాడు ఏదో రొట్టెలు చేస్తున్నాడు, తింటున్నాం ఉంటున్నాం, బిల్లు కట్టుకోవడానికి ఇబ్బంది ఏం లేదు. ఆ హోస్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన కడతాడు, మేము ఎన్ని రోజులు ఉన్నా. అది వాళ్ళ హైయర్ ఆఫీసర్స్ కాబట్టి వాళ్ళ కేటగిరీలో మాకు అది ఇవ్వడం జరిగింది. అప్పుడు పలానా రూమ్లో ధ్యానం నేర్పించబడునని అక్కడ హోటల్లో బోర్డు ఉంటుంది కదా, దాంట్లో రాసి పెట్టాం. ఎవరైనా వస్తే టైంపాస్ అని అవుద్ది కదా అని. అలా ఒక కర్నల్ మిస్సెస్ వారు వచ్చి ధ్యానం ఆవిడకి అవసరం. సాయి కుమార్ రెడ్డితో ధ్యానం నేర్చుకొని ఆవిడ ఇమీడియట్గా 1 రోజులోనో 2 రోజుల్లోనో రిలీఫ్ పొందింది. ఆవిడ పొందిన రిలీఫ్కి ఆ కర్నల్ ఆశ్చర్యపోయాడు. ఆయన ఊరుకోవచ్చు కదా, మా మిస్సెస్ ధ్యానంతో ఇంత గొప్ప అనుభవం పొందిందని ఆయన లెఫ్టినెంట్ జనరల్ చెప్పాడు. ఆయన ఏం చేశాడు, నాకు వెంటనే ఆ ధ్యానం గురువుని తీసుకురండి అన్నాడు. పత్రిక గారు అప్పటికే అక్కడి నుంచి ఢిల్లీను భోపాలో ఎక్కడికో వచ్చేసారు. అంత పెద్దానికి చెప్పాలంటే మనం సరిపోం కదా. మళ్ళీ పత్రిక గారిని ఆగమేఘాల మీద మళ్ళీ సిమ్లా తెప్పించాం. తెప్పించి క్లాస్ వచ్చిన వెంటనే వారితో కూర్చొని దిస్ ఈజ్ కాల్డ్ స్పిరిచువల్ సైన్స్. స్పిరిచువల్ సైన్స్లో 2 పదాలు ఉంటాయి, స్పిరిట్ ప్లస్ సైన్స్. స్పిరిట్ ప్లస్ సైన్స్, ఆత్మ జ్ఞానము, ఆత్మ శాస్త్రము. అంటే ఎస్ సార్ ఐ నో అన్నాడు. ఇక మీకు తెలిసిన దానికి నేనేం చెప్పాలని లేచిపోయాడు సార్ వెంటనే. ఇంత కష్టపడి ఇంత చేసి ఇంత పెద్ద అరేంజ్ చేస్తే యు నో ఎవ్రీథింగ్, ఇంకా నేనేం చెప్పేది అని చెప్పి లేచిపోయారు ఈయన. లేకపోతే స్వామి విన్నాను, చదివాను, బట్ నాకు అనుభవంలోకి రాలేదు.
నాకు అనుభవంకి వచ్చేటట్టు చెప్పండి అన్నారు. ఇక వెంటనే ఫ్లూట్ తీసి కళ్ళు 2 మూసుకో, శ్వాస మీద ధ్యాస పెట్టు అని చెప్పి ధ్యానం చేపించారు. ఇక ఆ ఒక్క సిట్టింగ్లోనే వాళ్ళు ఎక్స్పీరియన్స్ పొంది, స్వామీజీ నాకంటే ఈ ప్రాంతంలో, ఈ బార్డర్స్లో, జమ్మూ కాశ్మీర్ ఈ ప్రాంతంలో మా సైనికులు ఓకే. పహరా కాస్తున్నారు. వాళ్ళు ఎప్పుడు ఇంటికి వెళ్తారో తెలియదు, నెక్స్ట్ మినిట్ ఏం జరుగుతుందో తెలియదు. అటువంటి వారికి ఈ ధ్యానం అందించగలిగితే ఈ ప్రయత్నం సఫలీకృతం అవుతుందండి. మరి మీరు దానికి మాకు సహకరించాలి. మాకు ఎన్నో మెథడ్స్ ఉన్నాయి, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం, బట్ వాటన్నిటికంటే ఇది ఒక గొప్ప భరోసా ఇస్తుంది అని చెప్పి వారు అడిగిన పిమ్మట పత్రి గారు వెంటనే సాయి కుమార్ రెడ్డి గారిని ఇక్కడ ఏర్పాటు చేయవయ్యా అందరికీ ధ్యానం క్లాసులు, ఎవరికైతే హిందీ వచ్చో సిమ్లాలో వాళ్ళందరినీ ఇక్కడికి పిలిపించు, క్లాసులు పెట్టించు అన్నారు. చూడు నువ్వు ఇక్కడే ఉండు 40 days. మళ్ళీ ఎక్స్టెండెడ్. అలా ఇండియన్ ఆర్మీకి అక్కడ దొరికినటువంటి అనేక మంది ఆ రత్నాలే మన రామరాజు కావచ్చు, బ్రిగేడియర్ సత్యనారాయణ కావచ్చు, అడవి బాపిరాజు కావచ్చు. అలా అసలు మనం ఊహించలేదు, అక్కడికి వెళ్ళి వచ్చేద్దాం అనుకున్న మనం అలా విస్తరించి ఆ ఇండియన్ ఆర్మీ నుంచి ధ్యాన ప్రచారం ప్రారంభం అవడం అది గొప్ప అద్భుతం. క్యాజువల్ ట్రిప్గా మొదలై డివైన్ ట్రిప్గా టర్న్ అయిపోతుంది. అలా అనేక సందర్భాలు. ఒక్కొక్కసారి భాష రాదు, ఓకే, మనం వెళ్ళడమే ఫస్ట్ టైం అక్కడికి. మరి అక్కడ ఎన్ని తీసుకోవాలి, ఎన్ని పొందాలి, ఎలా చేయాలి? మనకేమైనా చుట్టాలు ఉన్నారా అక్కడ? మన ఊరా? కాదు. ఒకసారి లదాఖ్కి వెళ్ళి వచ్చేద్దాం రాయి అంటే నేను ఉన్న పలంగా బయలుదేరిపోయినా 2 జాతులే ఉన్నాయి నా దగ్గర. లదాఖ్ అంటే ఎక్కడో ఒకటి ఉంటుంది అనుకున్నాను నేను, నాకేం తెలుసు. తీరా అక్కడికి వెళ్ళి అర్థమైంది లదాఖ్ అంటే ఏమిటో. అక్కడ ఆక్సిజన్ సరిపోదు, ఈ వేసుకున్న బట్టలు సరిపోవు. ఆ సమయంలో సాయి కుమార్ రెడ్డి గారు నీకు ఇక్కడ చెప్పులతో ఉండదు, నువ్వు షూ ఉండాలని షూ పట్టుకున్నారు. చక్కటి కోట్ ఒకటి ఇచ్చారు. 2 జాతుల బట్టలు మాత్రం అలాగే ఉన్నాయి. ఒకటి తడుపుకుంటే, ఒకటి ఉతికి ఆరేసుకుంటే ఇంకొకటి వేసుకోవడం. ఓకే. ఆ లదఖ్లో ఒక పక్క ఈ ప్రాంతాలన్నీ చూడడం మనోహరమే, కానీ అంతా కొత్త. ఓకే. ఎవరికి ధ్యానం చెప్పాలి, ఎలా ప్రయత్నించాలి? ఆ ఊరంతా తిరగడం, పాంప్లెట్లు పంచడం, వారందరినీ సేకరించడం, పత్రికారితో క్లాస్ చెప్పించడం. అలా ఒకసారి మేము ఇంటి నుంచి బయలుదేరి 42 రోజులు ప్రయాణం చేసాం. 42 days. 2 జతల బట్టలు, చేతిలో పైసలు లేవు. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ నుంచి ప్రారంభిస్తే కురుక్షేత్ర, హర్యానా, అంబాలా, ఛత్తీస్గఢ్, కల్కా, లూధియానా, జలంధర్, అలాగే కులు మనాలి, ఈ మొత్తం క్యాంప్ చేసుకొని ఢిల్లీకి వచ్చాం. ఓకే. కరెక్ట్గా 41వ రోజుకి వచ్చాం. ఇక మన వల్ల కాదు. ఢిల్లీలో అప్పుడు వసంత విహార్లో పంచకులాలో కొంతమంది మాస్టర్స్ ఉన్నారు. ఓకే. వాళ్ళ ఇంట్లో స్టే. ఎక్కడ లాంగ్వేజ్ బ్యారియర్ ఎక్కడ మీకు ఇబ్బంది కాల? నేను పత్రికారితో తిరగడమే, వర్క్ చేయడమే తప్ప నేనేం క్లాసులు చెప్పేటోని కాదు కదా. ఓకే. ఆ లాంగ్వేజ్ పాటలు ఏమైనా ఉంటే సాయి కుమార్ రెడ్డి చూసుకునేవాడు. నేను ఆటలో అరటిపండ్లాగా వెళ్తూ ఉండడమే. ఓకే. ధ్యానానికి సంబంధించి ధ్యాన ప్రచారము, మీ ప్రయాణము, అనుభవాలు, ఆనందం చాలా చక్కగా మాతో షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన ప్రత్యేక ధ్యాన భారతీయం కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.